ఆర్టీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోందా? రాజోలి బండ ఆయకట్టులో ఉన్న పాలమూరు రైతుల కష్టాలు తీరబోతున్నాయా? 82,000 ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యం నెరవేరడానికి ఇక ఎన్నేళ్లు పడుతుంది? సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న సమయంలో ఇవన్నీ చర్చనీయాంశాలవుతున్నాయి. ఈ నెల 28న జరగబోతున్న ముఖ్య సమావేశంపై ఉత్కంఠ పెరుగుతోంది. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ గతంలో 2 రాష్ట్రాలు ఇప్పుడు 3 రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టు ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడం, ముందనుకున్న మేరకు విస్తరించడమన్న ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతోంది తెలంగాణ నీటిపారుదల శాఖ. ఈ నెల 28న కర్ణాటక భారీ నీటిపారుదల శాఖ మంత్రి అధికారులతో సమావేశం కాబోతున్నారు టీఎస్ మంత్రి హరీష్ రావు. ఓవైపు ఏపీలోని కర్నూలు జిల్లా రైతులతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుంటూనే మరోవైపు కర్ణాటకతో చర్చలకు సిద్ధమయ్యారు. ఆర్డీఎస్ ముందు నుంచి వివాదాలమయంగా మారింది. సరైన నీటి కేటాయింపులు లేకపోవడం, కాలువల నిర్మాణాల్లో లోపాలు, ఆనకట్ట ఎత్తులేక రంధ్రాలు పట్టడం, ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో ఆయకట్టు రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్డీఎస్ లో తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉన్నా వచ్చేది 4 టీఎంసీలు మాత్రమే. మొత్తం నీళ్లు వస్తే మహబూబ్నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందాలి. కానీ కర్ణాటక నుంచి ఆర్డీఎస్ కు నీటిని తరలించే కాలువలన్నీ పూడుకుపోయాయి. ఎక్కడికక్కడ నీరు వృధాగా పోతోంది. కాలువలకు మరమ్మతులతో పాటు ఆనకట్ట ఎత్తు పెంచే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులు కూడా ఎక్కడ కూడా పూర్తిసారి కాదు కదా, పావులంతు కూడా అది పూర్తి కాల. సో అక్కడ డ్యామ్ను స్ట్రెంథెన్ చేయడము, అక్కడ నీళ్లు వచ్చినా కూడా ఆ పూడిక కారణంగా సూర్య నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ఆ గేట్లను కూడా ఆటోమేషన్ ద్వారా ఎత్తేటువంటి ప్రక్రియ చేయాలి. సాగునీటి అవసరాల కోసం బ్రిటిష్ హయాంలో తుంగభద్ర నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ రాజోలి బండ మళ్లింపు పథకం కర్ణాటక రాయచూర్ జిల్లాలోని మాన్వి తాలూకా రాజోలి బండ గ్రామం దగ్గర ఉంది. 142 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వలో 42 కిలోమీటర్లు కర్ణాటక పరిధిలో ఉండగా మిగతా 100 కిలోమీటర్లు తెలంగాణలో ఉంది. చెప్పినట్లు 15 టీఎంసీల నీరు వస్తే మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలమవుతుంది. అయితే నీటి వినియోగం విషయంలో తరచూ కర్నూలు, పాలమూరు రైతుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. 2003లో పెద్ద గొడవే జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఇది 3 రాష్ట్రాల సమస్యగా మారింది. కర్ణాటకతో పాటు కర్నూలు రైతులతో వివాదాన్ని కూడా పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం.